గతంలో వివాదాస్పదంగా మారిన ఈ రిషికొండ భవనాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పరిశీలించారు. రిషికొండ రాజ్ మహల్ రహస్యం బయట పెట్టలేందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. అమరావతిలో ప్రజా వేదికను కూల్చేసి విశాఖలో 100 కోట్లతో రిషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నట్లు తెలిపారు. టూరిజం ముసుగులో రాజ్ మహల్ ను 650 కోట్లు ఖర్చు చేసి ప్రజాధనంతో నిర్మించారన్నారు. జగన్ ఎంతో మోజుపడి ఈ ప్యాలెస్ కట్టుకున్నారని, కానీ చూసుకునే అవకాశం లేకుండానే ప్రజలు తీర్పిచ్చేశారన్నారు. అయితే ఈ భవనాలు మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో తాజాగా ఈ భవనాల వినియోగంపై చర్చ జరుగుతోంది. రాజమందిరాన్ని తలపిస్తున్న ఈ ఋషికొండ భవనం మొత్తం 7 బ్లాకుల్లో నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు ఈ భవనాన్ని ఏ విధంగా వాడతారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో వివాదాస్పదంగా మారిన ఈ రిషికొండ భవనాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పరిశీలించారు. రిషికొండ రాజ్ మహల్ రహస్యం బట్టబయలందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. అమరావతిలో ప్రజా వేదికను కూల్చేసి విశాఖలో 100 కోట్లతో రిషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నట్టు తెలిపారు. టూరిజం ముసుగులో రాజ్ మహల్ ను 650 కోట్లు ఖర్చు చేసి ప్రజాధనంతో నిర్మించారన్నారు. జగన్ ఎంతో మోజుపడి ఈ ప్యాలెస్ కట్టుకున్నారని, కానీ చూసుకునే అవకాశం లేకుండా ప్రజలు తీర్పిచ్చేశారన్నారు. అయితే ఈ భవనాలు మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో తాజాగా ఈ భవనాల వినియోగంపై చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి. జ్యోత్స్న, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఋషికొండ ప్యాలెస్ ఏముంది అన్న దాని మీద ఈ రోజు ఆ రాజకోట రహస్యం బద్దలైందనే చెప్పాలి. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆ ఋషికొండ ప్యాలెస్ లో అసలు ఏం నిర్మాణాలు జరిగాయి, అక్కడ ఎలాంటి వైలేషన్స్ జరిగాయి అన్న దాని మీద పూర్తిగా ప్రజలకి దాన్ని తెలియజేసే విధంగా ఒక చర్యకైతే దిగారనే చెప్పాలి. ఆ విధంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ రోజు ఋషికొండ ప్యాలెస్ ని విజిట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా కనీసం ఒక ఫోటో కూడా రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వంలో జగన్ క్యాంపు కార్యాలయంగా ప్రచారం చేస్తూ ఈ నిర్మాణాన్ని సాగించడం జరిగింది. పూర్తిగా వివాదాస్పదమైన నిర్మాణంగా ఇప్పటిదాకా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. 650 కోట్లు దాదాపుగా రూపాయలు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాన్ని 7 బ్లాక్స్ లో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. కానీ అది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా గత ప్రభుత్వంలో జగన్ సర్కార్ వినియోగించుకుంటుంది అని ప్రచారం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం మారడం, నూతన ప్రభుత్వం రావడంతో ఈ భవనాలు ఏం చేస్తారు అన్న దాని మీద ఒక విస్తృతమైన చర్చ నడిచింది. అయితే ఈ రోజు దాన్ని విజిట్ చేసిన నేపథ్యంలో పూర్తిగా అది వ్యక్తిగత విలాసవంతమైన భవనంగా నిర్మించినట్లుగా కూడా వాళ్ళు ఒక నివేదికకైతే వచ్చారు. అయితే దాన్ని ఏం చేయాలి, టూరిజం రిసార్ట్స్ గతంలో అక్కడ ఉండేవి, టూరిజం రిసార్ట్స్ ని పడగొట్టి ఈ నిర్మాణాలు కొత్తగా చేశారు. అయితే టూరిజం రిసార్ట్స్ గా వాటిని వినియోగించుకోవాలా లేదా పరిపాలనకు సంబంధించిన భవనాలుగా వినియోగించుకోవాలా అన్న అంశాల మీద ఇప్పటిదాకా తర్జన భజన పడినప్పటికీ కూడా లోపలికి వెళ్లి చూసిన తర్వాత కేవలం వ్యక్తిగత అవసరాలకి మాత్రమే వినియోగించుకునేలాగా ఆ భవనం నిర్మితమైంది. అయితే దాదాపుగా 100 కోట్ల రూపాయలు పెట్టి ఆ భవనాన్ని నిర్మించిన నేపథ్యంలో అదంతా ప్రజాధనం కావడంతో ఈ భవనాన్ని ఏం చేయాలన్న దాని మీద ప్రభుత్వం ముందు ఇప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తిన సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే దీని మీద ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు. తదుపరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నివేదిక ప్రకారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకసారి వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసిన తర్వాత, అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే మొదటి నుంచి కూడా ఈ భవనాలు ఋషికొండ విధ్వంసానికి తెర తీసి వాళ్ళు ఏదైతే వైలేషన్స్ చేసి ఈ బిల్డింగ్స్ నిర్మించారో 6 ఎకరాలకి మాత్రమే అది నిర్మాణానికి అనుమతులు. గతంలో ఇంతకు ముందు ప్రభుత్వాల టైంలో ఏదైతే రిసార్ట్స్ అంటే టూరిజం రిసార్ట్స్ గా ఉందో అంత మేరకు మాత్రమే నిర్మాణాలు చేయాలని అనుమతులు ఉన్నప్పటికీ కూడా దాదాపు 17 ఎకరాలకి పైబడి ఈ బిల్డింగ్స్ ని 7 బ్లాక్స్ లాగా నిర్మాణాలు చేశారు. ఈ నేపథ్యంలోనే చాలా భారీ ఎత్తున వైలేషన్స్ జరిగాయి. తీర ప్రాంత వైలేషన్స్ కూడా
అక్కడ జరిగాయి అన్న దాని మీద కోర్టులో కేసులు కూడా వేశారు. ప్రజా వాద్యాలు కోర్టులో వేయడం జరిగింది. దాని మీద ఇంకా వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న ప్రశ్న, ఇంత భారీ నగదుని ఉపయోగించి, భారీ వందల కోట్ల రూపాయలను ఉపయోగించి నిర్మించిన భవనాన్ని ఏం చేయాలి అన్న ప్రశ్న అయితే ప్రభుత్వం ముందుంది. దీని మీద విస్తృతమైన చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం వీళ్ళు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎంత మేరకు నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయో అది కూడా ఒకసారి పరిశీలించాల్సిన అంశం ఉంది. కోర్టులో ప్రజా వాద్యాలు నడుస్తున్నాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చే తీర్పులను బట్టి ఆ వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం అయితే ప్రస్తుతం ప్రభుత్వం ముందుంది. రైట్ అనురాధ.